నేను చెప్పానన్న, సో మనము ఇంటర్నల్ లింకింగ్, ఎక్స్టర్నల్ లింకింగ్ తెచ్చుకోవాలా అంటే, సో మన వెబ్సైట్లో, ఓకే, సో మన వెబ్సైట్కి, ఓకే, సో లెట్స్ సే ఒక డొమైన్ అథారిటీ 20 ఉంది అనుకుందాం. సో మనకి ఎక్స్టర్నల్ లింకింగ్ ఇస్తా ఉన్నామంటే మేక్ ష్యూర్ మీ డొమైన్ కి ఇంకా ఎక్కువ ఉండే డొమైన్ కి ఇవ్వండి. సిమిలర్లీ మీకు ఇంటర్నల్ లింకింగ్, ఒక లింక్ బిల్డింగ్ చేస్తా ఉన్నామంటే, సో మీ డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ అనేది, సో కొంచెం మీ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ డొమైన్ అథారిటీ 20 ఉంది అనుకుందాం. సో మీరు బ్యాక్ లింక్ డొమైన్స్ కి అథారిటీ చెక్ చేయాలా. సో ఒక లింక్ బిల్డ్ చేసేటప్పుడు అంటే డోంట్ గో టు, అంటే మీరు తల చెడుకున్నదంట బ్యాక్ లింక్ అంటే ఏంటి, ఇవన్నీ జస్ట్ ఈ టెర్మినాలజీస్ ని జ్ఞాపకం ఉండాలి మీకు. సో ఇదైనాక దెన్ ఐ విల్ టేక్ యూ టు లైక్ ఆఫ్టర్ ఎస్ఈఓకి వెళ్తాం కదండి, అప్పుడు మీకు బ్యాక్ లింక్స్ ఏంటి ఇన్ డెప్త్ గా మనం అక్కడ మాట్లాడుకుందాం దీని గురించి. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లే మన డొమైన్ ది ఒక డొమైన్ అథారిటీ. సో మనకి డొమైన్ అథారిటీ, సో లెట్స్ సే 20 ఉందండి మా డొమైన్ అథారిటీ. ఓకే, సో మా డొమైన్ అథారిటీ 20 ఉంటే మనము బ్యాక్ లింక్స్ థర్డ్ పార్టీ వెబ్సైట్కి వెళ్ళేసి బిల్డ్ చేస్తామండి. అంటే ఆ థర్డ్ పార్టీ వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడి నుంచి ఒక బ్యాక్ లింక్ మన వెబ్సైట్ కి ఆర్ మన వెబ్ పేజ్ కి తీసుకొని వస్తాం. సో అప్పుడు మీరు అలాంటి ఇప్పుడు తీసుకొని వస్తారు కదండి మీ వెబ్సైట్ కి, ఆ థర్డ్ పార్టీ వెబ్సైట్ డొమైన్ అథారిటీ అనేది, సో ఇఫ్ యువర్ డొమైన్ అథారిటీ ఇస్ 20, మేక్ ష్యూర్ అండి, సో మీ డొమైన్ అథారిటీ 20 ఉంటే వాళ్ళ డొమైన్ అథారిటీ మోర్ దెన్ 20 ఉండాలి. అప్పుడే మీకు ఒక వెయిటేజ్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, సో ఇది మేజర్ గా మీరు కన్సిడర్ చేయాలా, సో బ్యాక్ లింక్ బిల్డ్ చేసేటప్పుడు. సో సిమిలర్లీ కూడా మీ వెబ్సైట్ నుంచి ఒక ఎక్స్టర్నల్ లింక్, అంటే మీ వెబ్సైట్ నుంచి ఇంకొక వెబ్సైట్కి వెళ్తా ఉన్నా కూడా, సో మేక్ షూర్ అండి అక్కడ వాళ్ళ డొమైన్ అథారిటీ కూడా సో హ్యావ్ ఏ హై డొమైన్ అథారిటీ, సో దట్ అప్పుడు మీకు ఏమవుతుందంటే మీ లైక్ క్వాలిటీ ఆఫ్ జ్యూస్ లింక్ మీ వెబ్సైట్ నుంచి ఒక లైక్ ఎక్స్టర్నల్ వెబ్సైట్ అంటే క్వాలిటీ వెబ్సైట్కి వెళ్తా ఉంది అంటే ఆబ్వియస్లీ గూగుల్ చూస్తుంది. సో మీరు ఏదన్నా క్వాలిటీ వెబ్సైట్కి ఇస్తా ఉన్నారా, ఐ మీన్ హై క్వాలిటీ వెబ్సైట్కి ఇస్తా ఉన్నారా, లో క్వాలిటీ వెబ్సైట్కి ఇస్తా ఉన్నారా అని గూగుల్ కూడా చూస్తుంది. అప్పుడు హై క్వాలిటీ వెబ్సైట్ ఉంటే ఆబ్వియస్లీ మీకు కీవర్డ్ పొజిషన్స్ అనేవి సో గూగుల్లో స్టేబుల్ గా ఉంటాయి, మళ్ళీ తొందరగా వస్తాయి. ఓకే, క్లియర్ అండి. ఇది డొమైన్ లైక్ ఎక్స్టర్నల్ లింకింగ్, ఇంటర్నల్ లింకింగ్ ఎందుకు మనము లైక్ మన డొమైన్ అథారిటీ అంటే మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఓకే, డొమైన్ అథారిటీ అంటే అన్నీను అంటే మీ డొమైన్ అథారిటీ మీ వెబ్ పేజ్, మీ వెబ్సైట్ డొమైన్ అథారిటీకి ఇంకా ఎక్కువ ఉండే వెబ్సైట్ కినే మీరు చూస్ చేసుకోనలా, తక్కువ ఉండే వెబ్సైట్ కి వెళ్ళొద్దండి. తక్కువ ఉండే వెబ్సైట్ కి ఏమైతుంది అంటే మిమ్మల్ని మీరు తొక్కేసుకున్నట్లయితుంది తక్కువ ఉండే దానికి వెళ్తే. సో అప్పుడు మీకు గూగుల్లో అంత అథారిటీ అనేది గెయిన్ అవ్వదు, మీ వెబ్ పేజ్ కావచ్చు ఆర్ మీ వెబ్సైట్ అవ్వచ్చు. ఓకే, సో అందుకే ఆల్వేస్ చూస్ హై డొమైన్ అథారిటీ ఉండే వెబ్సైట్ ని మీరు చూస్ చేసుకోవాలా. క్లియరా అండి ఎందుకు మనము ఎక్స్టర్నల్ లింకింగ్ కి, ఇంటర్నల్ లింకింగ్ కి సో హై డొమైన్ అథారిటీ ఉండే వెబ్సైట్స్ ని తీసుకున్నా? ఏమన్నా డౌట్ ఉన్నాయా ఎవరికన్నా క్విక్ గా? నో డౌట్ సార్. చెప్తా అండి ఈ క్లాస్ లో అన్ని చూపిస్తాను. ఓకే సార్. ఓకే, కవిత గారు, పాండు గారు, కళ్యాణ్, విజయ్, హరి గారు, మీకు ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియర్ సార్, క్లియర్. ఓకే, సూపర్. సో ఇప్పుడు వెబ్సైట్ అథారిటీ అంటామండి, అంటే మీ వెబ్సైట్ కి అథారిటీ ఉంటుంది. దాంట్లో బేసికలీ వెబ్సైట్ అథారిటీలో దెర్ ఆర్ 2 టైప్స్ అండి. ఓకే, సో వెబ్సైట్ అథారిటీలో వి కాల్ ఇట్ యాజ్ అంటే వెబ్సైట్ అథారిటీని 2 ways లో మెజర్ చేస్తారండి. ఒకటి డొమైన్ అథారిటీ, ఇంకొకటి వచ్చేసి పేజ్ అథారిటీ. సో డొమైన్ అథారిటీ అంటే ఏంటి, వాట్ డూ యూ మీన్ బై అంటే, సో మన డొమైన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు లెట్స్ సే sdmclasses.com ఇది ఒక డొమైన్, flipkart.com ఇది ఒక డొమైన్, amazon.in ఇది ఒక డొమైన్. ఓకే, సో క్లియర్ అండి, ఇది డొమైన్. ఓకే, సో ఇప్పుడు flipkart.com/contact us ఇది వచ్చేసి పేజ్. క్లియర్ అండి, డొమైన్ అంటే ఏంటి, పేజ్ అంటే ఏంటి అని ఇప్పుడు మీకు ఏమైనా ఎగ్జాంపుల్స్ చూపియాలా? ఓకే, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా ఒక ఎస్డిఎం క్లాసెస్ ని తీసుకుందామండి. ఓకే, ఇప్పుడు ఎస్డిఎం క్లాసెస్ అనేది ఇది డొమైన్, అంటే ఇది మీ డొమైన్, మేజర్ డొమైన్. ఓకే, సో ఇప్పుడు మనము ఓకే, సో ఎక్కడైనా క్లిక్ చేసి ఇఫ్ యూఆర్ గోయింగ్, ఇది డైరెక్ట్ గా టేకింగ్ టు వాట్సాప్ గ్రూప్స్ ఇది కాదు. సో ఇప్పుడు మన వెబ్సైట్ లో ఎక్కడన్నా కాంటాక్టర్స్ పేజ్ ఆర్ ఇఫ్ యూ హ్యావ్ మోర్ వెబ్ పేజెస్, ఓకే, సో ఆ సబ్ పేజెస్ ఇప్పుడు సర్వీసెస్, ఓకే, సో ఇలాగా ఉంటే ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవసీ పాలసీ. సో ఇక్కడ చూసుకుంటే ఎస్డిఎం క్లాసెస్
/privacy-policy ఇది వచ్చేసి పేజ్ అంటే సో ఇది పేజ్ ఇది డొమైన్ SDM క్లాసెస్ అనేది డొమైన్ ఓకే సో మీరు ఏదే బిజినెస్ స్టార్ట్ చేయాలా అంటే మీకు ఒక డొమైన్ ఉండాలండి ఓకే సో అది లెట్స్ ఇప్పుడు లైక్ మీరేమన్నా బిజినెస్ స్టార్ట్ చేస్తా ఉన్నారు లెట్స్ రేపు ఏమన్నా లైక్ విజయ్ ఏమన్నా బిజినెస్ స్టార్ట్ చేస్తా ఉన్నాడు సో ఆయన ఏం చేస్తాడు vijay.com అనే ఒక వెబ్సైట్ తీసుకుంటాడు ఆయన పేరులో ఆయన బిజినెస్ అంటే ఆ వెబ్సైట్ తీసుకుంటాడు కదండి ఆ డొమైన్ అంటే ఆ పర్టిక్యులర్ ని ఆ బిజినెస్ కి ఒక వెబ్సైట్ తీసుకుంటాడు కదా దట్ ఈస్ నథింగ్ బట్ ఏ డొమైన్ అండి ఓకే సో డొమైన్ మళ్ళీ ఆ డొమైన్ లో చాలా పేజెస్ ఉంటాయి సో లైక్ ప్రైవసీ పాలసీ కావచ్చు టర్మ్స్ అండ్ కండిషన్స్ కావచ్చు సర్వీసెస్ కావచ్చు కాంటాక్టర్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఏమి ఓకే పేజెస్ క్లియర్ అండి డిఫరెన్స్ బిట్వీన్ పేజ్ మళ్ళీ డొమైన్ ఏంటి అని Yes, sir. ఓకే సో మనము మెయిన్ హోమ్ పేజ్ అంటే మీరు ఏదే బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా మీకు ఒక డొమైన్ ఉండాలా దట్ మే బి ఎనీథింగ్ లైక్ abcd.com xyz.com flipkart.com flipkart.in flipkart. లైక్ AU ఆస్ట్రేలియా అలాగా ఏదే ఉన్నా కూడా దట్ ఈస్ నథింగ్ బట్ ఏ డొమైన్ అండి సో మళ్ళా దాన్ని వదిలేసి ఇంకొకటి పేజెస్ ఏదైనా ఉన్నా కూడా సో ఇలాగా ప్రైవసీ పాలసీ కాంటాక్టర్స్ సర్వీసెస్ అబౌటర్స్ ఇవన్నీ కాల్డ్ పేజెస్ ఓకే క్లియరా ఓకే Sir, I have a doubt, sir. చెప్పండి Sir, root domain అంటే ఎంత, sub domain అంటే ఎంత? రూట్ డొమైన్ అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రైవసీ పాలసీ ఇది ఒకటి రూట్ డొమైన్ అండి అంటే మీ డొమైన్ అయినాక ఫర్దర్ ఇది తీసుకొని వెళ్తా ఉంది దిస్ ఈస్ కాల్డ్ రూట్ డొమైన్ ఓకే ఆర్ ఇంకొకటి చెప్పాలా అంటే మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలా అంటే సో లెట్స్ టేక్ అలైన్ ఎక్స్పర్ట్స్ అని ఒక వెబ్సైట్ చూసామండి మేము లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్వీస్ కి వెళ్తా ఇక్కడ సర్వీస్ అనేది ఒక రూట్ పాయింట్ ఓకే సో ఈ సర్వీసెస్ లో మళ్ళీ నేను ఒక పేజ్కి వెళ్తా మళ్ళీ కాన్సెప్ట్ సెలెక్షన్ సో ఇక్కడ చూసుకుంటే అలైన్ ఎక్స్పర్ట్స్ మళ్ళీ ఒక రూట్ ఇది సర్వీస్ అనేది ఒక రూట్ మళ్ళా ఇక్కడ ఫుడ్ కాన్సెప్ట్ సెలెక్షన్ అనేది పేజ్ ఓకే సో ఇది అలైన్ ఎక్స్పర్ట్స్.com అనేది డొమైన్ సర్వీస్ అనేది ఒక రూట్ అంటే సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డెస్టినేషన్ ని రీచ్ అవ్వాలా ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ నుంచి బెంగళూరు రీచ్ అవ్వాలంటే దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ ఉంటాయి ఓకే సో మీరు కర్నూలు వచ్చేసి అనంతపూర్ వచ్చేసి బెంగళూరు వచ్చేయచ్చు సో దిస్ మే బి అనదర్ రూట్ ఆర్ యూ కెన్ టేక్ మళ్ళీ మీరు అదర్ రూట్ చేసుకోండి మేబీ మీరు బళ్ళారికి వెళ్ళవచ్చు బళ్ళారి నుంచి లైక్ శివమొగ్గ రావచ్చు శివమొగ్గ నుంచి తుమ్కూరు వచ్చి తుమ్కూరు నుంచి బెంగళూరు రావచ్చు సో ఇలాగా అంటే ఒక డెస్టినేషన్ రీచ్ అవ్వాలంటే దర్ ఆర్ 2 డిఫరెంట్ వేస్ ఉంటాయండి సో అలాగే ఇది కూడా ఇప్పుడు అలైన్ ఎక్స్పర్ట్స్.com ఇక్కడ సర్వీస్ అనేది వచ్చేసి రూట్ అండి ఓకే సో దీని లైక్ ఆఫ్టర్ దట్ ఏమేమి వస్తాయి ఇది పేజెస్ అండి సో సిమిలర్లీ ఇక్కడ ఇండస్ట్రీస్ అనేది ఒక రూట్ అండి ఓకే సో ఇక్కడ ఇండస్ట్రీలు చూసుకుంటే మళ్ళీ ఫుడ్ దీంట్లో మళ్ళా ఉంది సో ఇక్కడ ఇండస్ట్రీస్ అనేది రూట్ మళ్ళీ స్పైసీస్ అండ్ సీజనింగ్ కన్సల్టెంట్ అనేది సో మళ్ళీ అది పేజ్ ఓకే సో ఇది రూట్ కి మళ్ళా పేజ్ కి డిఫరెన్స్ ఇది క్లియరా ఏమైనా డౌట్ ఉన్నాయా స్టిల్ Clear, sir. ఓకే ఇది ఒకటి మెయిన్ రూట్ అంటే మళ్ళీ ఇప్పుడు మీరు సబ్ డొమైన్ అన్నారు కదండి బేసికలీ సబ్ డొమైన్ ఎలా ఉంటదంటే ఓకే సబ్ డొమైన్ ఎలా ఉంటదంటే సో మీ డొమైన్ ఉంటది కదండి ఓకే మీ డొమైన్ అలాగే ఉంటది ఓకే దానికి ఇంకా ముందర ఓకే సో లెట్స్ సే సంథింగ్ ఓకే ఇక్కడ చూడండి మనం ఏం చేస్తున్నాము అంటే ఒక సబ్ డొమైన్ క్రియేట్ చేస్తాము సో ఇక్కడ మీ aligneexperts.com కి ఇంకా ముందర సో ఓకే ఇక్కడ కన్సల్టెంట్ డాట్ అని వచ్చింది సో ఇలాగా మీరు క్రియేట్ చేస్తే దిస్ ఇస్ కాల్డ్ సబ్ డొమైన్ అండి ఓకే సో మీరు aligneexperts.com ని మేజర్ వెబ్సైట్ ఆ మేజర్ వెబ్సైట్ లో ఒక సబ్ డొమైన్ క్రియేట్ చేస్తున్నారు అంటే మీది మేజర్ వెబ్సైట్ అంటే ఫుల్ వెబ్సైట్ aligneexperts.com అనేది మేజర్ డొమైన్ దాంట్లో సబ్ అంటే కన్సల్టెంట్స్ ఈ పర్టికులర్ అలైన్ ఎక్స్పర్ట్ లో consultants.alignexperts.com అని క్రియేట్ చేసాం ఇది ఈ పర్టికులర్ దాన్ని మనము సబ్ డొమైన్ అంటామండి క్లియరా ఇంకొకసారి చెప్పండి ఇక్కడ డొమైన్ సబ్ డొమైన్ 2 వేస్ ఉంటాయండి ఓకే సో ఇప్పుడు డొమైన్ ఏంటిది aligneexperts.com అనేది డొమైన్ అండి కరెక్టా ఓకే సో దిస్ ఇస్ డొమైన్ సో మీకు సబ్ డొమైన్ అంటే ఏంటి అంటే ఈ aligneexperts.com లోనే ఇంకొక డొమైన్ క్రియేట్ చేసేది ఓకే సో దట్ ఈస్ కాల్డ్ సబ్ డొమైన్ లైక్ consultants.alignexpert.com ఆర్ వాట్ ఎవర్ మీకు ఏది కావాలో అలా క్రియేట్ చేసుకోవచ్చు
ఇలాగే క్రియేట్ చేసుకున్నదేం కాదు. మీ alignexperts.com ఇంకా ముందర ఒక వర్డ్ వస్తుంది. సో అది మీకు సబ్ డొమైన్ కింద కన్సిడర్ అవుతుంది. ఓకే. ఓకే. సో దట్ మే బి ఏ consultant.alignexperts.com అని వీళ్ళ కేసులో కన్సిడర్ చేసినాము. సో ఇంకొకటి వెబ్సైట్ ఉండండి C2 ఇక్కడ రాదు. సో ఇక్కడ నేను ఒకసారి C2EX సో ఇది ఒక డొమైన్ అండి. ఒక C2EXconsulting.com అని చెప్పేసి ఇక్కడ ఓకే ఇంకొక ఇక్కడ సబ్ డొమైన్ ఎలా ఉంటది. సో స్టార్టింగ్ లో వీళ్ళకి పెట్టుకున్నారంటే food-consultants.align సో food-consultant.c2exconsulting అని పెట్టుకున్నారు. అంటే ఈ మీ డొమైన్ ఉంది కదండి C2EX కన్సల్టింగ్, దానికి ఇంకా ముందర మీరు ఏమైనా క్రియేట్ చేస్తే ఓకే సో దానికి ఇంకా ముందర ఏదైనా ఒక వర్డ్ ఒక నేమ్ వచ్చింది అంటే సో దాన్ని మనము సబ్ డొమైన్ అంటామండి. క్లియరా? కంటెంట్ వేరే ఉంటుందా సేమ్ ఉంటుందా? కంటెంట్ డిఫరెంట్ ఉంటుందండి. దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ కంటెంట్ ఉంటుంది. ఇక్కడ చూడండి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఈ ఫుడ్ కన్సల్టెంట్స్ అనే ఒక చూసుకోండి, దీంట్లో కంటెంట్ చూడండి ఎలా ఉంది. ఓకే ఓకే సో ఇది ఇక్కడ కంటెంట్ చూసుకోండి. సేమ్ వే నేను ఇప్పుడు మెయిన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తా C2EX కన్సల్టింగ్ అని. ఓకే సో ఇక్కడ కంటెంట్ చూడండి ఎలా ఉంది, ఇక్కడ కంటెంట్ చూసుకోండి ఎలా ఉంది అని చెప్పేసి. సో ఈ కంటెంట్ అనేది కూడా మారుతుందండి. ఓకే సో మీరు ఇలాగా క్రియేట్ చేస్తే మీ లైక్ food-consultant మీ అంటే మీ మెయిన్ డొమైన్ కి ఇంకా ముందుర ఒక పేరు పెట్టుకొని సబ్ డొమైన్ క్రియేట్ చేస్తే అంటే మనం క్రియేట్ చేయమండి. సో ఇలాంటివన్నీ డెవలపర్సే చేస్తారు. అంటే ఇప్పుడు మీరు ఒక సబ్ డొమైన్ క్రియేట్ చేయాలంటే యూ కెన్ గో ఫర్ food-consultant. ఓకే సో ఇలాగా మీరు కన్సిడర్ చేసుకొని మీ సబ్ డొమైన్ ని క్రియేట్ చేయొచ్చు. But while purchasing the domain, we have to purchase one or two? No. You need to purchase మనము ఓన్లీ C2EX కన్సల్టింగ్ అనేది మాత్రమే పర్చేస్ చేయాలండి. ఓకే సో సబ్ డొమైన్ అంటే డొమైన్ లో సబ్ వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ సబ్ అంటే డొమైన్ లో ఒక పార్ట్. ఓకే అంతే సబ్ డొమైన్. దానికి కొత్తగా మనం డొమైన్ పర్చేస్ చేయమండి. సో ఉండే డొమైన్ లోనే సబ్ కేటగిరీ క్రియేట్ చేస్తా ఉన్నాం అని చెప్పేసి అంతే. దెర్ ఇస్ నథింగ్ ఏదో కొత్తగా ఆల్ టుగెదర్ మనము రీసెర్చ్ అండ్ డెవలప్ చేస్తా ఉన్నామని కాదు. సో ఓన్లీ ఓకే సబ్ డొమైన్ అంతే క్రియేట్ చేస్తాము. ఉండే డొమైన్ లోనే ఒక కేటగిరీ లాగా లెట్స్ సే ఇప్పుడు మనము ఈ C2EX కన్సల్టింగ్ లో వీళ్ళు ఏం చేసినారు food-consultant.com అని పెట్టినారు. సిమిలర్లీ మనము ఇక్కడ చూసుకోండి alignexperts లో ఓకే వాళ్ళు ఎలాగా క్రియేట్ చేసుకున్నారు ఇక్కడ చూసుకోండి consultant.alignexperts.com అనే ఒక వెబ్సైట్ లో వీళ్ళు అంటే ఆ నేమ్ లో వీళ్ళు సబ్ కేటగిరీ అంటే సబ్ డొమైన్ క్రియేట్ చేసుకున్నారు. How many subdomains we can keep? సో యూ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ సబ్ డొమైన్స్ అండి. దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ ఇట్. బట్ నన్ను అడిగితే యాజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో వాళ్ళు మనం ఎంతైనా క్రియేట్ చేసుకునొచ్చు అని వీళ్ళు చెప్తారు డెవలప్మెంట్ టీమ్. కానీ నాతో అడిగితే డోంట్ గో ఫర్ ఓకే మోర్ దెన్ 2 అండి. మాక్సిమం యూ బీ స్టిక్ ఫర్ 2, డోంట్ గో మోర్ దెన్ 2 అండి. ఓకే ఓకే సో ఎవరికైనా డౌట్ ఉన్నాయండి ఇంకా సబ్ డొమైన్ అంటే ఏంటి, డొమైన్ అంటే ఏంటి, ప్లగ్ చెప్పండి. సబ్ డొమైన్ అంటే ఇప్పుడు న్యూస్ ఛానల్ ఇప్పుడు NDTV అలాగ ఉంటాయి కదా సార్ న్యూస్ సంబంధించి వాళ్ళకి యూజ్ అవుతుంది కదా సార్. sports.ndtv politics. అలాగా కదా సార్. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సింపుల్ గా చెప్తా అండి. సో ఇప్పుడు TV9 తీసుకోండా, TV9 కన్నడ ఉంది, TV9 తెలుగు ఉంది, TV9 తమిళ్ ఉంది, TV9 మలయాళం ఉంటుంది, TV9 ఇంగ్లీష్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే సో ఇప్పుడు telugu.tv9.com ఓకే ఆర్ tv9.in సో అలా కూడా వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో హార్మ్ ఇన్ ఇట్. ఓకే సో అలాగే వాళ్ళు డొమైన్స్ ని క్రియేట్ చేసుకుంటారండి. ఓకే వాట్ విల్ హ్యాపెన్ సార్ ఇఫ్ వి క్రియేట్ మోర్ సబ్ డొమైన్స్? సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే సో ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదండి డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ అని ఇప్పుడు మనము వెళ్తాం కదండి. సో మీరు ఇప్పుడు ఒక వెబ్సైట్ కి డొమైన్ అని ఉంటుంది కదండి. సో దట్ మే బి alignexpert.com, దట్ మే బి వాట్ ఎవర్ xyz.com. ఇప్పుడు సబ్ డొమైన్ క్రియేట్ చేసినప్పుడు అది కూడా ఒక డొమైనే. సో ప్రాబ్లం ఎక్కడైతుంది అంటే మీ డొమైన్ అథారిటీ అనేది
ఓకే. సో, కొంచెం కష్టమైతది ఇంక్రీజ్ అయ్యేదానికి. ఎందుకంటే, సో, మీకి సబ్ డొమైన్ ఉంది గాబట్టి. సో, సబ్ డొమైన్ ఉంటే ఏమైతది అంటే, ఇక్కడ మీ డొమైన్ అథారిటీ అనేది మీ సబ్ డొమైన్‌కి కూడా ఒక అథారిటీ వస్తది. ఓకే. సో, అంటే మీ మెయిన్ డొమైన్ అథారిటీకి మేజర్‌గా మనము అథారిటీ అనేది పెంచుకొనాల. సో, ఇక్కడ గూగుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో alignexperts.com అనేది సబ్ డొమైన్ ఉంది గాబట్టి, దేర్ ఆర్ 2 డొమైన్స్ అని గూగుల్‌లో కన్సిడర్ చేస్తది. అంటే, సో, ఒక సబ్ డొమైన్ ఉంది, ఒక మెయిన్ డొమైన్ కూడా ఉంది అని చెప్పేసి. సో, అప్పుడు మనకి మేజర్‌గా డొమైన్ అథారిటీ పెరగాల్సిండేది మెయిన్ డొమైన్‌కి, సబ్ డొమైన్‌కి కాదు. ఓకే. సో, సబ్ డొమైన్ చాలా మంది కన్సిడర్ చేయరండి. క్రియేట్ చేయాలా ఈ సబ్ డొమైన్ అని చెప్పేసి. ఓకే. సో, మనము క్రియేట్ చేసి పెట్టేస్తున్నాం కాబట్టి వి డోంట్ టచ్. సో, ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకి తెలుసు కళ్యాణ్ మీరే కదా అడిగింది క్వెషన్? ఎస్ సార్. ఓకే. సో, ఇప్పుడు మీరు బ్యాక్‌లింక్స్ అన్నీ క్రియేట్ చేస్తా ఉన్నారండి. సో, ఇప్పుడు 360 dgi.tmg.com/data science పూణే, సో, కలకత్తా, బెంగుళూరు, హైదరాబాద్ అని మెయిన్ డొమైన్‌కే మీరు బ్యాక్‌లింక్స్ చేస్తారు. సో, ఎందుకు చేస్తారు? సో, మీకు ర్యాంకింగ్స్ రావాలా, అట్ ది సేమ్ టైమ్ మీ డొమైన్ అథారిటీ అనేది గూగుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంక్రీజ్ అవ్వాలా. కరెక్టా? అవును సార్. ఓకే. సో, ఇప్పుడు సబ్ డొమైన్ అయితే మళ్ళా మీరు ఈ సబ్ డొమైన్‌కి అథారిటీ పెంచాలా అంటే, అప్పుడు మళ్ళా మీరు ఈ సబ్ డొమైన్‌కి బ్యాక్‌లింక్స్ బిల్డ్ చేయాల్సి పడతది. ఓకే. సో, క్లియరా? మళ్ళా అప్పుడు బిల్డ్ చేస్తేనే మీకు సబ్ డొమైన్‌కి కూడా డొమైన్ అథారిటీ ఉంటది. సో, డొమైన్‌కి కూడా డొమైన్ అథారిటీ ఉంటది. ఓకే. సో, మీరు సబ్ డొమైన్ క్రియేట్ చేస్తే గూగుల్ ఇది కూడా ఒక డొమైన్. ఎందుకంటే సబ్ డొమైన్ అది. సో, డొమైన్‌లోనే సబ్. సో, అందుకే దానికి కూడా ఒక అథారిటీ అనేది గెయిన్ అయ్యేదానికి గూగుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ అయితది. అంటే ఇప్పుడు నార్మల్ డొమైన్ అథారిటీ మెయిన్ దానికి సబ్ డొమైన్‌కి రాదా సార్? మీరు చేస్తే వస్తదండి. చేయకపోతే రాదు. ఓకే సార్. ఓకే. What is Clear, exactly authority means? సారీ? Exactly what is the meaning of authority here? నేను చెప్తా అండి. ఇప్పుడు అదే ఆ పాయింట్ ఆఫ్ వ్యూకే వెళ్తా ఉన్నాం. సో, ఇక్కడ ఈ ప్రెజెంట్ స్లైడ్‌లో మీకు స్క్రీన్ కనిపిస్తా ఉంది కదండీ. సో, ఇక్కడ వెబ్‌సైట్‌కి అథారిటీ అనేది ఉంటది. ఈ అథారిటీ దేర్ ఇస్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటది. ఒక్కటొచ్చేసి డొమైన్ అథారిటీ, ఇంకొకటొచ్చేసి పేజ్ అథారిటీ. సో, ఫస్ట్ మనము డొమైన్ అథారిటీ గురించి చెప్పుకుందాం. ఓకే. సో, డొమైన్ అథారిటీ. డొమైన్ అంటే ఏంటి? నేను ఆల్రెడీ చెప్పిన లైక్ sdmclasses.com ఇది ఒక డొమైన్. ఓకే. alignexperts.com ఇది ఒక డొమైన్. flipkart.com ఇది ఒక డొమైన్. సో, ఇలాంటి డొమైన్‌కి గూగుల్ అథారిటీ అనేది అంటే కొంచెం స్కోర్ అనేది ఇస్తది. సో, స్కోరు ఇన్ ది స్కేల్ ఆఫ్ 0 to 100లో ఓకే. మీకి స్కేల్ అంటే ఎంతుంది మీ డొమైన్ అథారిటీ అనేది గూగుల్ స్కోర్ ఇస్తదండి. సో, బేసికల్లీ ఇట్ ఈస్ ఎలాగా అంటే ట్రస్ట్ ఫ్యాక్టర్ అంటాం కదండీ. సో, మనము పర్సన్ టు పర్సన్ ట్రస్ట్ అనేది బిలీవ్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ కవిత గారిని లైక్ ఎంత బిలీవ్ చేస్తా నేను. సో, ఔట్ ఆఫ్ 100లో మీకు అంటే ఒక పర్సన్ సో, ఎంత ట్రస్ట్ చేస్తారో మిమ్మల్ని. ఓకే. సో, అలాగా గూగుల్ కూడా మా డొమైన్‌ని ఎంత ట్రస్ట్ చేస్తది. సో, అనేదాన్ని మనము డొమైన్ అథారిటీ అంటామండి. ఓకే. అంటే మన డొమైన్‌కి ఒక అథారిటీ ఉంటది గూగుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ ది స్కేల్ ఆఫ్ 0 to 100. ఓకే. సో, దాన్ని డొమైన్ అథారిటీ అంటామండి. మన డొమైన్‌కి ఎంతుంది అథారిటీ. సో, దాన్ని తెలుసుకునే దానికి డొమైన్ అథారిటీ. దాన్ని ఎలా తెలుసుకోనాలా అంటే దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ టూల్స్ ఉన్నాయండి గూగుల్‌లో పోతే. ఓకే. సో, లెట్స్ సే ఇప్పుడు నేను గూగుల్‌కెళ్తా. గూగుల్‌కెళ్ళేసి సో, మీరేం చేయాలంటే జస్ట్ సెర్చ్ ఫర్ ఓకే. DA అండ్ PA ఓకే. చెక్కర్ అని మీరు సెర్చ్ చేయండి. మీరు ఇక్కడ చూసుకుంటే నేను బ్రాకెట్‌లో రాసిన డొమైన్ అథారిటీ DA, పేజ్ అథారిటీ PA. సో, మీరు గూగుల్‌లోకెళ్ళేసి జస్ట్ సెర్చ్ ఫర్ DA అండ్ PA చెక్కర్ అని సెర్చ్ చేయండి. ఓకే. సో, DA అండ్ PA చెక్కర్ అని మీరు సెర్చ్ చేస్తే సో, మాకి చాలా టూల్స్ వస్తాయండి. మీకు ఏది కావాలో ఆ టూల్ ఓపెన్ చేసుకొని ఓకే. సో, ఇక్కడ మీ డొమైన్ ఎంటర్ చేయండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ alignexperts.com ఉంది కదండీ. ఈ alignexperts.comని సో, ఇక్కడ మీరు కాపీ చేసి పేస్ట్ చేయండి. సో, జస్ట్ సే ఐయామ్ నాట్ రోబోట్. ఓకే. సో, మోటార్ వెహికల్ ఓకే. సో, చెక్ ఫర్ DA, PA అని సెర్చ్ చేస్తే సో, ఇక్కడ చూడండి. ఓకే. సో, డొమైన్ అథారిటీ ఎంతుంది అంటే ఇప్పుడు మీరు చూసుకోండి. సో, వెబ్‌సైట్ అథారిటీ. సో, డొమైన్ అథారిటీ ఎంతుందండి అలైన్ ఎక్స్‌పర్ట్స్‌కి? ఎంతుంది? 10 సార్. కవిత గారు మీకి 10. క్లియర్‌గా కనిపిస్తుందండి. సో, ఇక్కడ
in the scale of 0 to 100 కి మా పర్టిక్యులర్ alignexpress.com అనే దానికి డొమైన్ అథారిటీ 10 ఉందండి. ఓకే, సో ఇక్కడ సిమిలర్లీ సో ఇక్కడ ఇది ఒక డొమైన్, మళ్ళీ ఇది ఒక పేజ్ కూడా. సో పేజ్ అథారిటీ ఎంత ఉందండి? 26 పేజ్ అథారిటీస్ ఉంది. ఓకే, సో మీరు మేజర్ గా డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ చూసుకున్నాను. ఓకే, సిమిలర్ వే. ఓకే, సో ఇప్పుడు మీరు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక పేజ్కి వెళ్దాం, కాన్సెప్ట్ సెలక్షన్ పేజ్కి. ఓకే, సో ఈ పర్టిక్యులర్ పేజ్ తీసుకొని మనము ఇక్కడ డొమైన్ మళ్ళీ పేజ్ అథారిటీ చూసుకుంటే, ఇక్కడ చూసుకోండి alignexpress.com ఇది మెయిన్ డొమైన్. డొమైన్ అథారిటీ 10 ఉంది, పేజ్ అథారిటీ 26 ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేసుకున్నాం, ఒక పేజ్ తీసుకున్నాం, ఫుడ్ కాన్సెప్ట్ సెలక్షన్ అని చెప్పేసి. ఈ పేజ్ కి ఈ పేజ్ అథారిటీ చూసుకోండి ఒక్కసారి మీరు. డొమైన్ అథారిటీ సేమ్ ఉంటుంది, ఈ పేజ్ అథారిటీ అనేది చేంజ్ అవుతుంది. చూడండి ఇక్కడ డొమైన్ అథారిటీ సేమ్ ఉంటుంది, పేజ్ అథారిటీ ఎంత ఉందండి? 18. అంటే ఒక్కొక్క పేజ్ కి మీ పేజ్ అథారిటీ అనేది మారుతుంది, కానీ డొమైన్ అథారిటీ అనేది మారదు. సో ఎందుకంటే మీ డొమైన్ వచ్చేసి alignexpress.com, ఈ మేజ్ ఇది మీ డొమైన్, కానీ ఇక్కడ పేజెస్ మారుతా ఉంటాయి. సో ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు ఫుడ్ కాన్సెప్ట్ సెలక్షన్ కి పేజ్ అథారిటీ 18 ఉంది. సిమిలర్ వే లెట్స్ టేక్ సమ్ అదర్ అండి. సో ఏదో ఒకటి తీసుకున్నాం ఇది. సో ఇంకొక పేజ్ తీసుకుంటా ఉన్నా నేను. సో ఈ పేజ్ కి పేజ్ అథారిటీ ఎంత ఉందో మనం చెక్ చేసుకుందాం. సో ఇక్కడ డొమైన్ అథారిటీ 10 ఉంది, పేజ్ అథారిటీ 18 ఉంది. ఈ పేజ్ కి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, ఈ పేజ్ కి సేమ్, సో 18 ఉందండి. ఓకే, సో ఇది ఈచ్ అండ్ ఎవరీ పేజ్ కి మారుతా ఉంటది. ఓకే, క్లియరా? డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ. సో మనము alignexpress.com, సో ఈ పర్టిక్యులర్ డొమైన్ కి డొమైన్ అథారిటీ 10 ఉంది, ఈ పేజ్ అథారిటీ అనేది ఒక్కొక్క పేజ్ కు చేంజ్ అవుతా ఉంటది. క్లియర్ అండి? ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ? What is the least and what is the highest? See, least 0, highest 100. Okay, for both domain ki mala page. Is very less kada? 10 అంటే వెరీ లెస్ అండి. ఎస్, సో 10 అంటే వెరీ లెస్. ఎందుకు 10 అంటే ఈ డొమైన్ alignexpress.com ఎందుకు 10 ఉందంటే, సో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఇట్ ఈస్ జస్ట్ 3 years ఓల్డ్ వెబ్సైట్ అండి. ఓకే, సో మళ్ళా దానికి SEO కూడా చేయలే alignexpert అనే ఒక వెబ్సైట్ కి. ఓకే, సో అందుకే ఆ డొమైన్ అథారిటీ కూడా ఇంక్రీజ్ అవ్వలే, పేజ్ అథారిటీ కూడా ఇంక్రీజ్ అవ్వలే. మళ్ళీ ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే కాపీ కంటెంట్ చాలా ఉంది. సో మీరు ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ, ఓకే, సో ఇక్కడ మీరు ఓకే స్పామ్ స్కోర్ తీసుకోండి. సో నేను చెప్పిన స్పామ్ స్కోర్ అని. ఓకే, స్పామ్ స్కోర్ లెస్ దెన్ 2% ఉండాల, కానీ ఇక్కడ 11% ఉంది. అంటే సో ఈ వెబ్సైట్ కి స్పామ్ స్కోర్ చాలా ఉంది. సో అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే చాలా వస్తాయండి. డొమైన్ అథారిటీ వచ్చింది, DAPA చెక్కర్ లో పేజ్ అథారిటీ వచ్చింది. ఈ పర్టికులర్ పేజ్ కి బ్యాక్లింక్స్ ఎంత ఉన్నాయి? ఓకే, సో క్వాలిటీ బ్యాక్లింక్స్ ఎన్ని ఉంటాయి, పర్సంటేజ్ ఆఫ్ బ్యాక్లింక్స్ ఎంత ఉంది, మాజ్ ట్రస్ట్. యాక్చువల్లీ ఇది మేము చెప్దా ఉంటాం ఫ్యూచర్ లో. మాజ్ అనేది ఒక టూల్, గూగుల్ ఎలాగో లైక్ ఒక ఫ్యాక్టర్ లో ఇస్తుందో, సిమిలర్లీ చాలా మంది లైక్ మాక్సిమం 70 to 80% ఆఫ్ మెంబర్స్ మాజ్ అనే ఒక టూల్ ని కూడా ట్రస్ట్ చేస్తారు. అందుకే మాజ్ ట్రస్ట్ అని చూపిస్తుంది. ఇది స్కేల్ ఆఫ్ 0 to 100, ఇది జస్ట్ 2 ఉందంటే అండి. సో మళ్ళీ మీరు ఇక్కడ చూసుకోండి, ఆఫ్ పేజ్ స్క్వేర్ 27% ఉంది. ఇక్కడ ఇంకొకటి చూసుకోండి, మేజర్ గా డొమైన్ ఏజ్ 2 years 293 days అని చెప్పేసి. 2 Y అంటే ఇయర్, 293 D అంటే డేస్ అని చెప్పేసి. ఓకే, ఈ ఇయర్ క్లోజ్లీ 3 years. సో డొమైన్ 2 years 93 days, సిమిలర్లీ 2 like closely 3 years డొమైన్ అంతే. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ DA అండ్ PA అండి. సో ఎవరికన్నా ఏమన్నా డౌట్ ఉన్నాయా డొమైన్ అథారిటీ గురించి, సిమిలర్ గా పేజ్ అథారిటీ How long గురించి? it will take, have a doubt, how long it will take to get a ranking from Google? Domain authority good score రావాలంటే. ఈ డొమైన్ అథారిటీ లెట్స్ సే అది చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటదండి. ఒక్కటి వచ్చేసి సో మీ వెబ్సైట్ క్వాలిటీ ఎలా ఉంది, ఓకే, సో కంటెంట్ క్వాలిటీ ఎలా ఉంది, ఇంటర్నల్ లింకింగ్, ఎక్స్టర్నల్ లింకింగ్స్ ఎలా ఉన్నాయి, ఓకే, సో మళ్ళా మేజర్ గా మీ డొమైన్ ఏజ్ ఎంత ఉంది,
ఓకే. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక వెబ్సైట్ బిల్డ్ చేస్తారు అనుకుందాం ఈ రోజు. ఓకే. సో 3 months లో నా డొమైన్ అథారిటీ 50 కావాలంటే అవ్వదండి, ఛాన్సే లేదు. ఓకే. ఇట్ విల్ టేక్ ఇయర్స్ టు గెయిన్ దట్ ఫ్యాక్టర్. ఓకే. సో ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సిమిలర్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఓకే. సో ఇప్పుడు మనకి యూట్యూబ్ తెలుసు కదండి మీకు అందరికీను. యూట్యూబ్ ది డొమైన్ అథారిటీ ఎంత ఉంది అని మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే. మళ్ళా యూట్యూబ్ అనేది ఒక వెబ్సైట్, డొమైన్ అంటే ఒక డొమైన్. ఆ డొమైన్ అథారిటీ మళ్ళీ ఆ డొమైన్ ఎంత ఏజ్ ఇది ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, youtube.com అనేది డొమైన్ అథారిటీ 100 ఉంది, పేజ్ అథారిటీ 100 ఉంది, బ్యాక్ లింక్స్ చూసుకోండి 816 మిలియన్స్ ఉన్నాయి, క్వాలిటీ బ్యాక్ లింక్స్ 82% ఉంది, స్పామ్ కోర్ 1% ఉంది, హాఫ్ పేజ్ స్కోర్ 96% ఉంది. ఇక్కడ చూసుకోండి డొమైన్ అథారిటీ ఎంత ఉందా, సారీ డొమైన్ ఏజ్ ఎంత ఉందండి, 20 years ఓల్డ్ డొమైన్ ఇది. youtube.com అనే డొమైన్ 20 years ఓల్డ్. ఓకే. సో ఈ 20 years లో వీళ్ళ డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ చూసుకుంటే 100కి వచ్చింది. సో సిమిలర్ వే మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తే దాన్ని టైం తీసుకుంటారండి. సిమిలర్ గా మీరు ఏదే తీసుకోండి. ఓకే. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏదో ఒకటి చెప్దాం, ఇంకొకటి చేద్దాము. లెట్స్ సే flipkart.com. ఓకే. దీనిది ఒకసారి డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ చెక్ చేసుకుందాం. ఓకే. సో ఇక్కడ చూడండి డొమైన్ అథారిటీ 89 ఉంది ఫ్లిప్కార్ట్ది. ఓకే. సో ఇక్కడ డొమైన్ ఏజ్ ఎంత ఉందండి, 17 years. ఓకే. సో 17 years ఉంది. ఇది బ్యాక్ లింక్స్ చూసుకోండి 2 million బ్యాక్ లింక్స్ ఉన్నాయి. సిమిలర్లీ ఇంకా ఏదో కావాలంటే మీరు ఇక్కడ పై చెక్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ facebook.com. ఓకే. సో ఐమ్ నాట్ రోబోట్. సారీ, స్విగ్గీ జొమాటో మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఎలా చెక్ చేయాలని తెలుసు, నేను కొన్ని చూపిస్తా ఉన్నా అంటే. సో ఇక్కడ చూసుకోండి facebook.com కి డొమైన్ అథారిటీ సో 96 ఉంది, పేజ్ అథారిటీ 100 ఉంది, బ్యాక్ లింక్స్ తీసుకోండి 4 billion బ్యాక్ లింక్స్ ఉన్నాయి, క్వాలిటీ బ్యాక్ లింక్స్ కూడా 4 billion ఉన్నాయి. సో లైక్ పర్సంటేజ్ ఆఫ్ క్వాలిటీ బ్యాక్ లింక్స్ 90% ఉన్నాయి. సో ఇక్కడ చూడండి సో ఇక్కడ ఒకటి రాంగ్ చెప్పిన, మాజ్ ట్రస్ట్ ఇన్ ది స్కేల్ ఆఫ్ 0 to 10 ఉంటుందండి. ఐఎమ్ సారీ. ఓకే. సో మాజ్ ట్రస్ట్ అనేది స్కేల్ 0 to 100 ఉంటుందండి. ఓకే. సో ఇక్కడ స్పామ్ స్కోర్ చూసుకోండి 1% ఉంది, హాఫ్ పేజ్ స్కోర్ 90%. కానీ ఇది డొమైన్ ఏజ్ ఎంత ఉందండి, 28 years 46 days ఉంది. ఓకే. సో ఇది ఫేస్బుక్. సో ఇలాగే మీకు జొమాటో, స్విగ్గీ, ఓకే, ఆర్ పేటిఎం, ఫోన్పే, మీకు ఏది కావాలో మీరు చెక్ చేసుకోవచ్చు. అన్ని వెబ్సైట్ ఇస్ ఫ్రీ, ఈ టూల్స్ అన్ని ఫ్రీ, మీరు చెక్ చేసుకోండి. సో ఒకరు డొమైన్ అథారిటీ, మీరు ఎవరు స్విగ్గీ అన్నారు, మీరు స్విగ్గీ చెక్ చేసుకోండి, ఒక జొమాటో చెక్ చేసుకోండి, ఒకరు ఇన్స్టాగ్రామ్ చెక్, ఒకరు పెనిస్ట్రేట్ చెక్ చేసుకోండి, ఇంకొకరు కావాలంటే యూ కెన్ టేక్ ఎనీథింగ్ twitter.com తీసుకోండి, అది కూడా మీరు చెక్ చేసుకోండి. సో ఇలాగే వీ కెన్ టేక్ ఎనీ వెబ్సైట్, మీకు ఏది కావాలంటే ఆ వెబ్సైట్ తీసుకొని మీ డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ, డొమైన్ ఏజ్, క్వాలిటీ బ్యాక్ లింక్స్ స్కోరు, మాస్ ట్రస్ట్ ఫ్రమ్ మాస్ ట్రస్ట్ అనేది 0 to 10 ఉంటుందండి. సో ఆ దాంట్లో ఎంత మీది గెయిన్ వచ్చింది, సో మళ్ళీ మీ డొమైన్ ఏజ్ ఎంత, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. సో క్లియర్ అండి ఇది. సో వాట్ ఈస్ లైక్ డొమైన్ అథారిటీ ఏంటి అంటే, పేజ్ అథారిటీ అంటే ఏంటి, సబ్ డొమైన్ అంటే ఏంటి. సో ఇలాగే మనము డొమైన్ అథారిటీది ఏజ్ ఎలా చెక్ చేయాలా, సో డొమైన్ అథారిటీ స్కోర్ ఎలా చెక్ చేయాలా, సో డొమైన్ అథారిటీ డొమైన్ అథారిటీ ఎంత ఉంది, పేజ్ అథారిటీ ఎంత ఉంది, ఒక డొమైన్ కి ఎంత ఏజ్ అయింది. ఓకే. సో బేసికలీ మీకు ఒక క్వశ్చన్ కి మీరు ఇక్కడ, సో మీకు ఎవరికి క్వశ్చన్ రాలేదా సార్ ఇది ఏజ్ ఎలా తీసుకుంటా ఉంది అని చెప్పేసి? అవును సార్, అవును. ఫేస్బుక్ ఇప్పుడు నేను చెక్ చేస్తే అది 21 years చూపిస్తుంది, కానీ అక్కడేమో 28 years చూపించింది కదా. ఇప్పుడు ఈ డొమైన్ అథారిటీ సార్, ఇప్పుడు ఏదే డొమైన్ ఏజ్ ఎలా వస్తుంది అంటే, ఓకే, సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు ఒక డొమైన్ కొన్నారనుకుందాం. ఓకే, లెట్స్ సే
ఇప్పుడు www.kalyan.com అనే ఒక వెబ్సైట్ మీరు కొంటారు అంటే మీ డొమైన్ అనేది మీరు కొంటారంటే సో ఈ రోజు నుంచి లెట్స్ సే నెక్స్ట్ ఇయర్ ఇంచెప్కి మీకు మీ డొమైన్ కి 1 year ఏజ్ అనేది అయి ఉంటుంది. సో దస్ వో ఇట్ ఈస్ క్యాలిక్యులేట్ అంటే సో ఫ్రమ్ ది డే ఆఫ్ యువర్ పర్చేస్ ఏ రోజు మీరు పర్చేస్ చేసినారో ఆ రోజు నుంచి మీరు ఎప్పుడు చెక్ చేస్తారో ఆ రోజుకి ఎన్ని డేస్ అయ్యింది అనేది మీకు తెలుస్తుంది. ఓకే, డొమైన్ ఏజ్ ఎలా క్యాలిక్యులేట్ చేసేది అంటే కరెక్ట్ గా మీకు తెలిసిందా? సరే సార్, కానీ ఇప్పుడు అది 28 years చూపిస్తుంది కదా సార్, అంటే 7 years ఏది? గ్యాప్ ఉంది కదా. ఏది? ఇప్పుడు నేను గూగుల్లో చూస్తే ఫేస్బుక్ డొమైన్ రిజిస్టర్డ్ 2004 అని చూపిస్తుంది సార్. ఏది? ఫ్లిప్కార్ట్, కానీ మనం ఫేస్బుక్ ఫేస్బుక్ సార్. ఓకే, ఇప్పుడు మీరు చూపించిన దాంట్లో అది 28 years అంత చూపించింది కదా సార్. 28 years చూపించిందండి. అంటే 7 years గ్యాప్ ఉంది కదా. సో సి డిపెండ్స్, మనము ఎగ్జాక్ట్ గా చెప్పలేను కానీ టూల్లో ఏమొస్తుందో ఒక్కొక్క టూల్ ఒక్కొక్క నాకు తెలిసి ఇప్పుడు నేను ఏది టూల్ చూపించినా ఆ టూల్ 100% 90% to 95% రిలవెన్సీ అనేది ఇస్తుందండి. సో ఎస్సీఓ స్మాల్ ఎస్సీఓ టూల్స్ ఆ దాంట్లో మనం చెక్ చేసింది. సో దాంట్లో చెక్ చేస్తే సో ఇది ఏది సో వెబ్సైట్ ఎస్సీఓ చెక్. సో ఇది నాకు 100% నాకు తెలిసి 100% నేను ఇదే వాడతాను చాలా దానికి. సో ఇది ప్రాపర్ గా చూపిస్తుందండి. మీరు ఎక్కడ చెక్ చేస్తున్నారండి? నేను జస్ట్ గూగుల్లో చెక్ చేశాను సార్. అంటే మీరు చెప్పారు కదా, వినపడుతుంది సార్. అంటే వాయిస్ బ్రేక్ అవుతుంది మీకు సార్. టూల్స్ యూజ్ చేసి చెక్ చేయండి. సో జస్ట్ గూగుల్లో ఎవరైనా ఆర్టికల్ దాని గురించి రాసి సో అక్కడి నుంచి పికప్ చేస్తుంది. గూగుల్ ఎప్పుడే కానీ మనకి ఏది ఆన్సర్ ఇస్తుంది. సో ఎవరే ఏదో ఆన్సర్ అంటే మీరు గూగుల్లో ఒక పేజ్ అనేది క్రియేట్ చేస్తుంటారు. సో అక్కడి నుంచి ఆ కంటెంట్ అనేది తీసుకుంటుంది. బట్ ఆల్వేస్ యూజ్ టూల్స్ అండి. సో ఇప్పుడు 40 years అనుకున్నామండి. 40 years బ్యాక్ నాకు తెలిసి సో ఇప్పుడు ఎవరు వెళ్ళరు. సో ఫేస్బుక్ సిఇఓ ఎవరండి? ఓకే, సో ఆయనకి నాకు తెలిసి ఇప్పుడే 40 years. ఓకే, సో ఆయన పుట్టకి ఇంకా ముందర 40 years అంటే దట్స్ నాట్ కరెక్ట్ కదండి. ఆయనకి 40 or 42 ఉంది ఇప్పుడు నాకు తెలిసి. హలో, సో అది మీరు టూల్స్ యూస్ చేసి చెక్ చేయండి. సో కంటెంట్ గూగుల్లో అంటే మనము ఎక్కడో ఒక ఆర్టికల్ ఒక బ్లాగ్ సో ఎక్కడైనా రాసింటే దాన్ని తీసుకొని మనకి చూపిస్తుంది అంతే గూగుల్ ఓన్గా. సో మీరు ChatGPTని అడగండి ఒక్కసారి కావాలంటే. సో అదేం ఆన్సర్ ఇస్తుందో ఒకసారి చూడండి. ఓకే, సో లైక్ నాకు తెలిసి మీరు టూల్స్ యూజ్ చేస్తే మీకు ప్రాపర్గా వస్తుందండి. ఓకే, సో క్లియర్ అండి. ఇక్కడ డొమైన్ అథారిటీ అంటే ఏంటి, పేజ్ అథారిటీ అంటే ఏంటి, సో డొమైన్ అథారిటీ ఎలా చెక్ చేయాలా, పేజ్ అథారిటీ ఎలా చెక్ చేయాలా, మళ్ళీ డొమైన్ ఏజ్ అనేది ఎలా చెక్ చేయాలా. ఓకే, సో ఇది అందరికీ క్లియరా? ఏమన్నా డౌట్ ఉంటే సో ప్లీజ్ ఆస్క్ అండి. నో డౌట్ సార్. సార్ ఓకే, డౌట్ సార్, చెప్పండి. ఎనీ బ్యాక్లింక్ జనరేట్ అయితే PA సార్. సో అది మీరు క్లియర్ గా నాకు మైక్ కి కొంచెం దగ్గర వచ్చి మాట్లాడండి ప్లీజ్. ఓకే సార్. సార్ ఇప్పుడు ఎనీ బ్యాక్లింక్స్ జనరేట్ చేస్తే PA/DA పెరుగుతాయి సార్ మనకి. ఎన్ని బ్యాక్లింక్స్ అనే దానికి ఇంకా సో ఎంత క్వాలిటీ బ్యాక్లింక్స్ క్వాలిటీ డొమైన్ నుంచి తీసుకుంటాం అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుందండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కీవర్డ్ ని ర్యాంక్ చేయాలని 1000 బ్యాక్లింక్స్ బిల్డ్ చేస్తారు, ఇంకొకరు 10,000 బ్యాక్లింక్స్ బిల్డ్ చేస్తారు. ఓకే, సో మీరు చూస్తే క్వాలిటీ బ్యాక్లింక్స్ ని జనరేట్ చేసి ఉంటారు. సో లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నేనే అనుకుందామండి. ఓకే, సో నేనేం చేస్తా, నేను ఓన్లీ క్వాలిటీ బ్యాక్లింక్స్ క్వాలిటీ డొమైన్ బ్యాక్లింక్స్ ని నేను బిల్డ్ చేస్తా. సో మీరు నార్మల్ గా ఎక్కడెక్కడ దొరుకుతాయో డొమైన్స్ అవన్నీ తీసుకొని ఒక లైక్ 5,000 డొమైన్ లైక్ బ్యాక్లింక్స్ ని జనరేట్ చేస్తుందని అనుకుందాం. కానీ ఇక్కడ మేజర్ గా మ్యాటర్ ఏంటంటే సో డొమైన్ క్వాలిటీ ఆఫ్ బ్యాక్లింక్స్. సో మీకు ఎక్కడెక్కడ నుంచి డొమైన్ ఒక లెట్స్ అదే మీకు స్టార్టింగ్ లోనే చెప్పా. సో డొమైన్ క్వాలిటీ ఆఫ్ డొమైన్ అంటే మీ డొమైన్ కి ఇంకా ఎక్కువ ఉండే డొమైన్ నుంచి ఎన్ని క్వాలిటీ ఆఫ్ బ్యాక్లింక్స్ మనకు వచ్చినాయి. సో అది మేజర్ గా డిపెండ్ అవుతుందండి. సో ఇట్స్ నాట్ లైక్ నేను ఎన్ని బిల్డ్ చేస్తే వస్తుంది, ఎన్ని బిల్డ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది.
సో ఎవరు ఇంతవరకును మీరు లెట్సే నేను 1000 బ్యాక్ లింక్స్ ని బిల్డ్ చేస్తా, నా డొమైన్ అథారిటీ 20 ఉండేది 30 అవుతుందా అంటే మనం చెప్పలేమండి అది. సో ఎక్కడ కానీ ఏదే టూల్ కానీ ఆర్ ఏదే లైక్ ఇంతవరకు ఎస్ఈఓ ఎక్స్పర్ట్ కానీ ఎవరే చెప్పలేదు సో మనము 1000 బ్యాక్ లింక్స్ బిల్డ్ చేస్తే ఇమీడియట్ గా మన డొమైన్ అథారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి. సో ఇక్కడ నంబర్స్ ఇంకా క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈవెన్ ఎస్ఈఓ చేసేటప్పుడు కూడా మనకి బ్యాక్ లింక్స్ క్వాలిటీ ఆఫ్ బ్యాక్ లింక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే సో డొమైన్ అథారిటీ చాలా బాగుండే పేజెస్ అంటే అక్కడ వెబ్సైట్స్, సో వెబ్సైట్ నుంచి మనకి బ్యాక్ లింక్స్ బిల్డ్ చేసుకుంటే సో మన డొమైన్ అథారిటీ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే.